దోసకాయ పప్పుని కుక్కర్లో చేసుకునే కంటే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. దానికోసం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసుకున్న టమాటో ముక్కలను కూడా వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకొని తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వలన టమాటో ముక్కలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి తొందరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గితే సరిపోతుంది. తర్వాత దోసకాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని కూడా ఒకసారి అంతా కలిసేలా బాగా ఫ్రై చేసుకొని 2 లేదా 3 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. దోసకాయ పప్పుని ఇలా చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. కారం అనేది మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంతమంది దోసకాయ అంటే ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి ఇలా పప్పు చేసి పెడితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే వెజిటేబుల్స్ని ఆయిల్లో ఫ్రై చేసాం కదా, ఇలా చేయడం వల్ల దోసకాయ ఫ్లేవర్ అనేది కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు చింతపండు పులుసుని యాడ్ చేశాను. అలాగే సరిపడినంత వాటర్ వేసి వెజిటేబుల్స్ని ఉడకనివ్వాలి. దోసకాయలో ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుంటే సరిపోతుంది. అలాగే పెసరపప్పుని 1 గంట ముందు నానబెట్టి పప్పుని ముందుగా ఉడకబెట్టుకోవాలి. లేదంటే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే పప్పుని వేరొక పొయ్యి పైన పెట్టి ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. పెసరపప్పు కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. ముందుగా ఉడకబెట్టిన పెసరపప్పుని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అంతా కలిసేలా బాగా కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత పప్పు అయితే బాగా ఉడికింది. ఇలా ఉడికితే సరిపోతుంది. దగ్గర కొత్తిమీర ఉంటే చివరిలో కొత్తిమీర వేసుకోవచ్చు. దోసకాయ పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తప్పనిసరిగా ట్రై చేసి చూడండి.